హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది మన ఫస్ట్ పండగ కదా, తొలి పండుగలు. ఇంక ఇక్కడ నుంచి మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ నాగుల చవితి, మళ్ళీ వినాయక చవితి, ఇలా వన్ బై వన్ ఇంకా మనకి ఫెస్టివల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అయింది కదా, అందరు గుడికి వెళ్ళారా? సో మేము కూడా వెళ్ళాలండి, ఈవినింగ్ వెళ్ళాలి. ఇంకా పూజ అయితే అయిపోయింది. నేనైతే ఒక ముగ్గురికి తాంబూలం ఇవ్వాలనుకొని ఇచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు నాకు 4th వీక్ కదా, ఇంకా తొలి ఏకాదశి కూడా కలిసి వచ్చింది కదా. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఇద్దాంలే అందరికీ అనుకున్నాను. ఎందుకంటే బాబు ఉండేసరికి మనకి టైం ఎంత పడుతుందో తెలియదు కదా, ఒక రోజు తొందర పడుతుంది, ఒక రోజు లేదు. కానీ ఈరోజు అయితే మంచిది కదా అని కొంతమందికి అయితే పిలిచాను, మా ఇంటి దగ్గర పక్కనే. ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసాను. బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇది నిన్న వ్లాగ్ అండి. మా వాడు ఈవినింగ్, ఇంకా తెలిసిందే కదా, నా ముందు వ్లాగ్స్ చూస్తే మీకు ఫాలో అయితే తెలుస్తుంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి కన్నయ్యని కిందకి తీసుకొని వెళ్ళాలి కదా. మా ఆయనేమో వర్క్ చేస్తున్నాడు అనమాట. ఆయన రావట్లేదు అనమాట. నేనైతే వెళ్తున్నాను, బట్ తనతోనే ఉంటాను, నేను నాన్నతోనే ఉంటానని వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు. నాన్న వెళ్ళట్లేదన్నా ఆహా. ఏంటో అసలు మామూలుగా నాన్న కుర్చీ అమ్మాయిలు అంటారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా నాన్న కుర్చీ అయిపోతున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్న లేకుంటే మటుకు అమ్మ కావాలి, నాన్న ఉంటే మటుకు అమ్మ వద్దు. అబ్బా! ఏమి పిల్లలంటే ఇప్పుడు అందరూ నాన్న ఫ్యాన్స్ అయిపోతున్నారు. అమ్మాయి అని లేదు, అబ్బాయి అని లేదు. నాన్న ఏమంటే వాళ్ళ నాన్న తిప్పుతారు. వాళ్ళ నాన్న దగ్గర ఆటలు సాగుతాయి పిల్లలకి. వాళ్ళకి అదొకటి అయిపోయింది. అమ్మ అయితే అడుస్తది, తిడుతుంది అని. అయితే అడుస్తుంది కదా అని వాళ్ళకొకటి అన్నమాట. ఒక లైక్ మైండ్‌లో పడిపోతాయి. సో, ఇంక నేనైతే ఇలా ఫైనల్‌గా ఇంక నేను వెళ్ళిపోతున్నా నాన్న అంటే వచ్చాడు. అలా పార్క్‌కి తీసుకొని పోయి, ఏమంటే వాడికి ఈ మధ్య చుట్టూ తిరుగుతుంటే వాక్ చేస్తున్నాడు గానీ, ఇంక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఇంకా వెళ్ళాను. ఇంక అక్కడ ఇంక పిల్లలు కొంతమంది ఉంటే పిల్లలు వాళ్ళని పలకరించుకుంటా వాడు ఆడుకుంటున్నాడు. ఇంక ఆ రోజైతే మా ఫ్రెండ్స్ కొంతమంది కనిపించారు. ఇంక వాళ్ళతో కాసేపు అలా కూర్చొని మాట్లాడాను. నేనైతే తక్కువే మాట్లాడేది. ఏమంటే ఇంక బాబు ఉండాల్సిందే కదా బాబు వెనకాల. సో, ఇంకా అలా వాళ్ళ పిల్లలతో వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు మా వాడు. పిల్లలకి ఎవరికైనా బ్యాట్, బాల్ ఉంటే చాలు. ఇంక ఏ బొమ్మలు అవసరం లేదు ఈ అబ్బాయిలకి మటుకు. సో, మా వాడికి కూడా అంతే. బాలు, బ్యాటు ఉంటే చాలు. అంత ఇష్టం అనమాట. అలా అయితే ఈవినింగ్ అయితే కాసేపు ఆడిపిచ్చుకొని ఇంటికి తీసుకొని వచ్చేసాను. మా వాడినైతే చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో ముగ్గురు పిల్లలైతే. మా వాడికి బాల్, బాల్, బాల్. ఏమో బ్యాట్ మీద పడలేదు ఇంట్రెస్ట్. బాల్ అది కలర్ బావుందంట. ఇక అదిగోండి అక్కడ అంతా కూర్చున్నారు. నేను కూడా కాసేపు అలా కూర్చొని కాసేపు ఒక 5 మినిట్స్ అలా బ్యాడ్మింటన్ ఆడేసి ఖాళీ ఉంటే మటుకు అలా కూర్చొని కాసేపు ఉంటా, మా వారు సహకరిస్తే. లేదంటే లేదనమాట. అలా అనమాట నాది ఈవినింగ్ వ్లాగ్. ఇంకా కాసేపు అలా కూర్చొని అందరం మాట్లాడుకొని నేనైతే ఇంకా ఇంటికొచ్చాను. ఇంటికొచ్చాక ఇంగా యాజ్ యూజువల్ ఇంగా నేనైతే ఇంగా వచ్చినాకైనా పూజ చేస్తా. లేదంటే వెళ్ళే ముందరైతే స్వామికి, దేవునికి పూజ చేసేస్తాను. దీపం పెట్టేస్తాను. ఇంగా ఆ రోజైతే ఇంగా ముందెళ్ళాననమాట 5:30కి. సో, వచ్చాక పూజ చేసేసి మా వాడిని ఫ్రెషప్ చేసేసి ఇంకా ఆ రోజైతే బాబుకి గూడా దోస పెట్టేసాను. మార్నింగ్ పొంగలో ఏదో పెట్టాను. ఇంకెందుకులే మళ్ళీ రైస్ అని నాకు కూడా అలానే డిన్నర్‌కి దోస చేశాను. అది గోధుమ పిండి, బియ్య పిండి దోస చాలా బావుంటది. ట్రై చేయకుంటే చేయండి. ఒక గ్లాస్ గోధుమ పిండికి 2 గ్లాసుల బియ్యపు పిండి. అలా ఒకటికి 2 బియ్యపు పిండి ఏసుకుంటే మనకి దోస అనేది క్రిస్పీగా వస్తది, బావుంటది. ఇంకా దాంట్లో కారం చేసేసి, ఇంకా మా బాబుకి తినిపిచ్చేసి, మేము గూడా అలా తినేసి మా డేనైతే కంప్లీట్ చేసేసాము. ఇదొక చిన్న వ్లాగ్ అనమాట. అంతా తీయలేదు డే అంతా. నాకు వీలైనప్పుడు అలా తీసేసి చిన్న చిన్న క్లిప్స్ మీతో షేర్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.